దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్యము తెస్సలోనికి పత్రిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం విశ్వాసం గురించి చదువుతున్నానండి. మనము ఎలాగున్నాం దేవుని పట్ల, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా విశ్వాసం విడవద్దని మరి ఇందులో రాయబడి ఉంది. పౌలు పరిశుద్ధాత్మ పౌలు ద్వారా రాపిచ్చి ఉన్నాడు. విశ్వాసంతో కూడిన చదువుతున్నానండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసంను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచున్నాము. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. వీరంతా మనందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నారట. దేని విషయంలో? ఓర్పు విషయంలో, విశ్వాసం విషయంలో. మనం దేవునికి మానకుండా ఉండాలని, దేవుని ఇచ్చిపెట్టకుండా ఉండాలని. ఎవరు? పౌలు గారు, శీల గారు, తిమోతి గారు, వీరందరూ మానక ఎల్లప్పుడూ దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారట. మన విషయంపై ప్రార్థన చేస్తున్నారట. మరి వారు అప్పుడు అలా చేశారు కదా, మనం ఇప్పుడు చేస్తున్నామా? మనం కూడా చేయాలి. ఈ వాక్యాలు మనకే. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాపిచ్చాడంటే, ఎప్పుడో రాపిచ్చిన వాక్యాలు మనకిచ్చిండు. మనం కూడా ఇలా చేయాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, నేను చెప్పేది ఒకటే, మనం అందరం రోజు ఎల్లప్పుడూ అందరి కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వాళ్ళ కొరకు చేయాలి, మరి అన్యజనుల కొరకు చేయాలని ఈడ పౌలు గారు చెప్తున్నారు. మానక ఓర్పుతో మీరు చదువుకోండి. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. 2 సార్లు ఎందుకు చదివి వినిపించానంటే, ఇందులో గొప్ప మర్మం ఉంది, గొప్ప త్యాగం ఉంది, గొప్ప భారం ఉంది, ఓర్పు ఉంది, భారం ఉంది. ఒకరి పట్ల ఒకరికి భారం ఉందన్నమాట. ఇందులో ఈ వచనంలో ఎల్లప్పుడూ అనుక్షణం మనం ఏం చేస్తున్నాం? ఎల్లప్పుడూ మన కుటుంబాల కొరకు, మన సమస్యల కొరకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాం కదా. అలా ఉండొద్దని ఈ వాక్యం సారాంశం అంది. దేవుని బట్టి దేవుడి మాటలు దీవించునుగాక. దయతో మరి అంత్య దినాలు స్టార్ట్ అయినాయి. మరి ఎప్పుడు చూడలే నేను ఇలాగా. మరి అందరూ ఇక మీరే అర్థం చేసుకోండి. బాగా వేషధారణ ఈసారి ఇంకా ఎక్కువైపోయింది. అపవాదికి తెలిసిపోయింది. ఏమని? దేవుడు వచ్చేస్తున్నాడు, అపవాదికి సమయం లేదు. మొన్ననేమో బస్సు తగలబడి అలా చనిపోయారు. ఇప్పుడేమో రోజు అవి వేషాలు వేసుకుంటున్నారు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఏ వేషాలు కూడా మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పను. ఆ మాలలను వేసుకుంటున్నారు, మీకు తెలుసు. మరి ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ దగ్గరైంది.
మన యేసయ్య వచ్చేస్తున్నాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం విడవబడవద్దు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఉంటానండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికి పంపించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.